మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం ముదోల్ మండలంలోని బ్రహ్మన్గావ్ విలేజ్ లో ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ బ్రహ్మన్గావ్ విలేజ్ కి సంబంధించిన యువ రైతు నరేష్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే సన్ఫ్లవర్ సాగు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ సన్ఫ్లవర్ సాగు అనేది ఒకప్పుడు చాలా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా ఎక్కడ చూసినా కూడా సన్ఫ్లవర్ అనేది మటుమాయం కనిపించడం లేదు. ఆయన కూడా ఇక్కడ బ్రహ్మన్గావ్ విలేజ్లో వచ్చేసరికంటే నరేష్ మాత్రము ఇక్కడ ఈ సాగుని చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు మనము రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నరేష్ గారు. బాగున్నారా? బాగున్నాం. అయితే ఈ పొద్దుతిరుగుడు అనేది అంటే సన్ఫ్లవర్ ఈ పంట మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి. అంటే ఈ సాగు ఒకప్పుడు ఉండేది, తాత ముత్తాతల కాలం నాడు ఎక్కడ చూసినా మొత్తం ఈ సన్ఫ్లవర్ సాగు, వేరుశెనగ సాగు ఉండేది. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆ పంటలు, ఈ పంటలు అనేటివి లేవు. మరి మీకు ఎలా అనిపించింది? అంటే 4 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా, మీ ఆలోచన ఎలా వచ్చింది సన్ఫ్లవర్ నేను వేయాలి, నేను వండించాలి అని? ఆలస్యం ఎలా వచ్చిందంటే మాకు వాటర్ తక్కువ ఉన్నాయి, వాటర్ లేవు. మక్క వేద్దామంటే సరిపోతలేదు. ఇది 4 తళ్ళు లేదా 5 తళ్ళకు అయిపోతుంది. ఇది చూసుకో, ఇది 120 రోజులు ఉంటుంది పంట. ఈ విత్తనం వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి. అయితే ఈ సన్ఫ్లవర్ అనేసరికంటే ఇప్పుడు ఈ జనరేషన్లో నూనె సన్ఫ్లవర్ అని అమ్ముతున్నారు, కానీ సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కడ కూడా లేరు. దాంతో కూడా నూనె తయారు చేస్తారు, వేరే వాటితో తయారు చేస్తారు. అవునవును, అదే. అంటే ఒకప్పుడు సన్ఫ్లవర్ నూనె ఒరిజినల్ దొరికేది. ఇప్పుడు చూస్తున్నట్లయితే అక్కడక్కడ వేస్తున్నారు పంట, కానీ అది కూడా ఈ రోడ్డు పంట ఇబ్బడి చూసే వాళ్ళకు కూడా, చూపర్లను కూడా ఈ పంట ఆకట్టుకుంటుంది. ఎందరో కూడా ఫొటోస్ కూడా దిగుతున్నారు. అయితే ఎంత ఖర్చు వస్తుంది మీకు? అంటే మినిమము విత్తనం వేసిన నుంచి మొత్తం కలుపు, పిచ్చి మొక్కలు కలుపు కానివ్వండి, మందులు కానివ్వండి, ఎకరాన ఒక 20 వస్తుంది. ఎకరాకు మొత్తం వేసి నుంచి మనం పంట అమ్ముకునేదాకా మొత్తం 20 వస్తుంది ఎకరాకు. ఎంత దిగుబడి వస్తుంది? అంతే 8-9 వస్తుంది. 8-9. లాస్ట్గా మంచిగా ఉంటే 10. అంటే ఒక ఎకరాకు 10 నుంచి 12 లోపు దిగుబడి రావచ్చు అన్నారు. వస్తుంది, మంచిగా ఉంది. మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇది బైన్సా లేకుంటే ఇక్కడ లోకల్నే అంటే లోకల్లోనే వస్తారు, వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడనే తీసుకెళ్ళడం జరుగుతుంది. డబ్బులు ఎన్ని రోజులకి ఇస్తారు? ఇక్కడ లోకల్లో వచ్చి తీసుకెళ్లేవారు డబ్బులు మీకు ఎంబడే ఇస్తారా, లేకుంటే? ఎంబడే ఇస్తారు, లేకుంటే వారానికి ఇస్తారు. గవర్నమెంట్ ఏమైనా కొంటదా? ఉంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకుంది గవర్నమెంట్ 6,750 రూపాయలు. 6,700. ఈ సంవత్సరం మరి ఇక్కడ 7,500 అంటారు, కానీ రైట్ లేదు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటే కొద్దిగా తక్కువ రేట్ ఉంటుంది. గవర్నమెంట్ కొంటే ఎక్కువ రేట్ ఉంటుంది. మీరు ఏం చేసినా అంటే మంచి ఆలోచన. అంటే రోడ్ ఎంబడి వెళ్ళే వారికి అయితే బాగుంది. మళ్ళీ అంటే పిచ్చుకలు అవి కూడా వచ్చి అక్కడక్కడ ఉంటున్నాయి. అంటే వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ దారాలు కట్టడం జరిగింది కదా మీరు, అంటే ఎందుకోసం అవి? అది రామచిలుకలు బాగా వస్తుంది, బెదురు కోసం పెట్టినాం. బెదురు కోసం అంటే విత్తనాలు తినకుండా. అంటే దీనికి అడవి పందుల బెడద కానీ ఏమన్నా ఉంటాయి? అడవి పందులు కూడా వీడిని ధ్వంసం చేస్తాయి. అంటే ఈ పువ్వు అయిన తర్వాత, విత్తనాలు అయిన తర్వాత లాస్ట్ కోతకు వచ్చే టైంలో తినేస్తాయి మొత్తం. అంటే ఏదన్నా కూడా తిరుగులా ఎప్పటికప్పుడు మీరు కావాలి కాస్తూ పర్యవేక్షిస్తారు. అదే కంచె కంచె. మీరు ఇంతకుముందు అంటే ఈ 4 సంవత్సరాల కంటే ముందు, ఇది 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా, దానికంటే మొదలు ఏం సాగు చేసేవారు ఇందులో? దానికన్నా ముందు మక్క. మీకు మక్క బాగుందా, మరి పొద్దుతిరుగుడు బాగుందా? వాటర్ ఉంటే మక్క పర్వాలేదు, వాటర్ తక్కువ ఇదే కరెక్ట్. మక్క ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకర్కి? మంచిగా ఉంటే 40 దాకా. 40. దాన్ని పట్టుకుంటే రేట్ తక్కువ. 2,000-19,000 అట్లా పోతుంది మక్క. అంటే ఇది 6,000-7,000 మధ్యన ఇది పోతుంది. దానికి ఈజుకోవాలి అవుతుంది, అంటే సేమ్ అవుతుంది. అంటే ఎక్కువ కష్టము మక్కకు ఉంటుంది, పొద్దుతిరుగుడికి కష్టం తక్కువ ఉంటుంది. రిస్క్ ఏంటంటే ఇప్పుడు రామచిలుకల కోసమే మనం కావాలి అంతే. దీనికి అంటే ఆఖరిలో రామచిలుకలు రిస్క్ అదే వాళ్ళ తర్వాత అది ఏదో వాయిస్తూ ఉంటారు కదా, అదే మళ్ళీ ఇంకా సౌండ్ రాకుండా. అవునవును. అయితే నరేష్ గారు, ఈ విత్తనము మీరు తీసుకొస్తారు కదా, ఒక ఎకరాకు ఎన్ని కేజీల విత్తనాలు అవసరం పడుతుంది? నాకైతే 4 సంవత్సరం చేస్తున్నాయి, ఒక ఎకరానికి 4 కిలోలు పడతాయి. 4 కిలోలు. అంటే 4 కిలోలు తీసుకొస్తారు. ఎంత ఖర్చు అవుతుంది 4 కేజీలకు?
ఒక్క బస్తా వచ్చి 4 కిలోల బస్తా ఉంటాయి కదా, 2000 అట్లున్నాయి. 2000 ఇందులో ఏమైనా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి? ఇదే మంచిగా, నాకైతే ఇదే మంచి బ్రాండ్ అనిపించింది. మీరు 4 సంవత్సరాల నుంచి ఇదే ఇదే బ్రాండ్ సిజెంటా కంపెనీ వారిది. అయితే మీరు స్టార్టింగ్ భూమి చెదును అంటే విత్తనం వేసేటప్పుడు చెదును వేస్తారు, అందులో ఏమైనా డిఏపి కానివ్వండి ఏమైనా ఎకరానికి 2-3 లేకుంటే పశువుల పేడ వాడతారు? పశువుల పేడ దొరుకుతలేదు కాబట్టి పశువుల పేడ, అదే ఎకరానికి మొత్తం కాంప్లెక్స్ ఎరువులు అంటే వేసేటప్పుడు మీరు వాడుకుంటారు. తర్వాత వాటర్ ఇస్తాం, అంటే వేసిన తర్వాత వాటర్ ఇస్తారు కదా, తర్వాత ట్రాక్టర్ తో పట్టలు కట్టుకొని తర్వాత ఖచ్చితంగా పట్టెలు చేయాల్సిందే, లేకుంటే వాటరు కలుపు మందు. ఎన్ని రోజులకు అంటే ఇతనం వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొలకెత్తుతుంది? వారం రోజుల్లో మొలకెత్తుతుంది. తర్వాత అంటే ఒక్కొక్క స్టేజ్లో మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ తల్లి నీళ్ళు ఇస్తాం, మళ్ళీ సెకండ్ తల్లి కొంచెం ఎల్లంది ఉంటుంది, దానికోసం వాటర్ ఇస్తాం. మూడో తల్లి మాత్రం కంపల్సరీ మళ్ళీ మందు పోస్తాం, గడ్డి మందు గిట్లా కొట్టిస్తాం. మళ్ళీ అంటే రెండో తడిలో మొత్తము ఎల్లని విత్తనం కూడా మొత్తం వెళ్ళిపోతుంది. దీనికి దానికి ఏమైనా తేడా ఉంటుందా? కవర్ అవుతుంది గిట్లా తేడా ఉంటుంది. ఇది సెకండ్ తడిలో, ఇది మొదటిది. మళ్ళీ ఈ క్రాప్ వచ్చే వరకు మనం ఇదంతా ఏది కొయ్యరు, మొత్తం కోసిందాక మొత్తం హైట్ ఇంతే పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకా పెరుగుతుంది హైట్, కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇది ఈ సంవత్సరం అంతా. ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసరికి అంటే ఈ పువ్వు సైజ్ ఇంకా పెరుగుతుంది, అంటే ఇప్పుడు చిన్న సైజులో ఉంది. సరే వాటర్ ఇచ్చేస్తే బాగా ఎల్మైపోతుంది. అయితే ఏదైతే ఇది ఉందో ఈ విత్తనము మొత్తం పూర్తిగా అయిన తర్వాత ఈ పిచ్చుకలు అన్ని కూడా పక్షులు వచ్చి కూడా మొత్తం తినడం జరుగుతుంది, స్టార్ట్ చేస్తాయి. అంటే మినిమము అంటే మీరు అందరు అంటే వ్యవసాయదారులు అందరూ కూడా వాటికి కాపాడుకోవడానికి వెళ్ళాల్సిందే. మీరు అంటే మొత్తం విత్తనం అయిన తర్వాత మీరు అంటే ఎన్ని రోజులు కాపాడుకోవాలా పక్షులు తినకుండా? 20 రోజులు కాపాడు. 20 రోజులు అయితే మొత్తము పంట చేతికి. ఈ ఎండిన తర్వాత తినే అవకాశాలు ఉంటాయా? ఎండిన తర్వాతనే ఎక్కువ తింటాయి. ఎండిన తర్వాత. అయితే మొత్తానికి ఎంత వరకు మీకు లాభం వస్తుంది ఎకరానికి? వస్తుంది ఒక 60 దాకా. 60,000 ఖర్చులు గిట్ట అన్ని 60 వస్తుంది ఎకరాకు. మొత్తం మీరు ఎన్ని ఎకరాల పంట వేస్తారు? 2 ఎకరాలు వేస్తాం. 2 ఎకరాలు ఇది వేస్తాం సన్ఫ్లవర్, మిగతా 2 ఎకరాలు మక్క వేసుకుంటాం. ఈ సన్ఫ్లవర్ కంటే ముందు ఏ పంట చేసేవారు? ముందు మక్క వేసేవాళ్ళు. అంటే వర్షాకాలం సోయా దిగుబడి ఎంత వస్తుంది? అంతే ఎకరానికి 7-8 వెళ్తుంది, అంతే వెళ్తలేదు. ప్రతి సంవత్సరం అదే అవుతుంది కాబట్టి వెళ్తలేదు. అవునవును. అంటే ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ అంటే సోయా తర్వాత సన్ఫ్లవర్ వేసుకుంటారు. కరెక్ట్ సన్ఫ్లవర్ వేసే అంటే విత్తనం నాటేది ఏ నెలలో? సెప్టెంబర్. మరి 4-5 సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు కదా, మీకు చూసి ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న మీ అన్న వాళ్ళు ఇంకా వేరే రైతులు మీ గ్రామంలో వేస్తున్నారు, అంటే వాళ్ళకు ఒక మంచి దారిని చూపించారు. వాటర్ తక్కువ వేసుకుంటారు, అదే తక్కువ ఉన్న వాళ్ళకు మంచి అంటే మక్క కంటే చాలా బెటర్ అని చెప్తున్నారు కదా. మక్కకు వాటర్ చాలా రిస్క్ ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ. మరి రైతులు ఇప్పుడు ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి అంటే ఎక్కువ మక్కలు ఎంబడే పడుతున్నారు, అంటే బోర్లు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. మరి ఆ పంట బెటరా ఈ పంట బెటరా? వాటర్ తక్కువ ఉంటే ఈ పంటనే బెటర్, వాటర్ ఫుల్ ఉంటే ఆ పంట. ఏదైతే 1 ఎకరాకు దిగుబడి మక్కలు ఎన్ని కుంటలు వెళ్తాయో దానికి సరిపడా అంటే రేటు ఇదానికి ఎక్కువ దానికి తక్కువ, అంతే కలిపితే మొత్తం ఒకటే అంత వస్తుందని మీరు అయితే చెప్తున్నారు. దీనికి ఎన్నిసార్లు స్ప్రే చేయబడుతుంది? స్ప్రే 2 సార్లు. 2 సార్లు తక్కువ ఖర్చులో మంచి దిగుబడి అయితే సాధిస్తుంది. దీని సంవత్సరం చేయలే, ఇంకా చేద్దాం అనుకుంటున్నా చేయలే. లేకుంటే ఇంకా వేరే ఉండేది పంట? ఇంకా వేరే ఉండేది. చూస్తున్నట్టయితే మొత్తం పసుపు వర్ణంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంటే కంటి చూపు ఎంత దూరం ఉందంటే మీ అంతవరకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ పంటలో ఈ మధ్యలో ఈ ఆవ పంట చేశారు ఎందుకోసం అని? తేనెటీగ దీని వచ్చి దీని మొత్తం అవును మొత్తం రాలుతా ఉంటుంది ఆకర్షణ. అవును, అదే ఈ ఏదైతే పైన ఉందో ఇదంతా రాలిపోయితే ఇక్కడ విత్తనం అనేది తయారైతుంది. దానికోసం ఇది చెట్టు వేసారు. ఏదైనా అంటే పురుగులు ఎక్కువగా అటాక్ చేసేది ఏ పురుగులు అటాక్ చేస్తాయి? గొంగలి పురుగు. అంటే అది మొత్తం చెట్టులో ఒకసారి
మొత్తం వేస్తుంది, నాశనం నాశనం చేసేస్తాయి. చేస్తుంది. ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకుంటే కవర్ అవుతుంది. అవునా? ఏదైనా తేనె రోగం కానివ్వండి, ఇంకా ఏదైనా పిండి నల్లి ఇట్లా పత్తులకు వస్తూ ఉంటాయి కదా, కానీ పత్తి ఇవి ఇవిడికి రావు. ప్రధానంగా ఎక్కువగా పురుగు సమస్య ఏ పురుగుది ఉంటుంది ఈ పంటలో? అదే గొంగళి పురుగు, గొంగడి పురుగు, బొంత పురుగు అంటారు. బొంత పురుగుది ఎక్కువ ప్రధాన సమస్య ఉంటుంది. దాన్ని స్ప్రే ఒక పారి లేదా 2 సార్లు సరిపోతుందా? ఒకసారి లేదా 2 సార్లు సరిపోతుంది. ఇప్పుడు ఖర్చుతో అవునవును, ఇప్పుడు ఈ లెవెల్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమైనా స్ప్రే చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే చేయబడుతుందా? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇంకా పూర్తిగా ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు, మొగ్గ దశలో ఉన్నప్పుడు కొట్టుకోవచ్చా? మొగ్గ దశ ఉన్నప్పుడు అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. మొత్తం పంటలో మధ్యలో కూడా ఎటువంటి పంటకి ఎఫెక్ట్, పురుగుల ఎఫెక్ట్ కాకుండా ఇది కూడా ఆవ వేసుకోవడం. మొత్తం చేను మొత్తం కూడా ఆవ అక్కడక్కడ. దీన్ని ఎలా కట్ చేసుకుంటారు మళ్ళీ? దీని అవసరం లేదు, వదిలేస్తారు అంతే. అంటే పంటకు ఎటువంటి పురుగులు ఇబ్బందులు అంటే నాశనం చేయొద్దన్న నేపథ్యంలోనే మీరు మధ్యలో ఈ ఆవ పంట చేసుకున్నారు. ఎండిన తర్వాత చూస్తున్నట్లయితే ఎండింది, అంటే విత్తనము ముదురుతుంది. ఇప్పుడు ఆదానికి దీనికి అంటే ఇప్పుడు ఫ్లవర్ అది ముదురుతుంది. ఇంకా దానికి ఎన్ని రోజులకు కోసే అవకాశాలు ఉన్నాయి? ఇంకొక 15 రోజులు వస్తుంది. 15 రోజులకు. అంటే ఇప్పుడు అప్పట్లో సన్ఫ్లవర్ అనేది కొట్టేవాళ్ళు. అవును. అంటే రూపాయికో మానేడు అలా ఇది చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమన్నా అలా కొట్టే అవకాశాలు ఉన్నాయా మనుషులతోని, లేకుంటే హార్వెస్టర్ ఎలా క్వింటల్ పడతారు? డబ్బా ఎలా డబ్బా అంటే రేట్ ఎంత ఉంటుంది? డబ్బా ఇస్తారు 1500. మినిమం ఒక ఎకరానికి ఎన్ని డబ్బాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి? 2 డబ్బాలు. అంటే ఆ 2 డబ్బాలలో వాళ్ళకు ఒక 3000 రూపాయలు ఇవ్వబడుతుంది. మళ్ళా దీని యొక్క అంటే మీరు సొంతగా కానీ, అంటే మీకు రైతులు కానివ్వండి, ఇతర అంటే ఎవరైనా మీ దగ్గర సన్ఫ్లవర్ తీసుకెళ్ళడం నాకు కావాలి, కొన్ని కుంటల్స్ నూనె పట్టించుకోవటానికి తీసుకోవాలి. ఎందుకంటే దానికి పట్టించుకోవడానికి ఎక్కువ ఖర్చు వస్తుంది. దాని బట్ట ఒరిజినల్ కదా. ఇప్పుడు అప్పట్లో పట్టించుకునే వాళ్ళు, అప్పట్లో ధర్మాబాద్ వెళ్ళి మా వాళ్ళు పట్టించుకుంటుంది. అవును, ఏదైనా కూడా పట్టుకుంటేనే బాగుంటుంది అని అనేవాళ్ళు. ఎటువంటి చీడపీడలు లేవు ఇప్పుడు, ఇందులో మంచిగా ఆరోగ్యంగా పంటుంది. నరేష్ గారు, ప్రస్తుతానికి ఇది తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు కదా. దీనికి నీటి తడి అంటే పెట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎన్ని తడిలలో పంట మన చేతికి వస్తుంది? 5 తడులకు వస్తుంది. 5 తడులు. చౌక ఉంటే 6 తడులు. మీరు ఇప్పటి వరకు ఎన్ని తడులు ఇచ్చారు? 4 తడులు ఇచ్చింది. మరి ఇంకో తడిస్తే అయిపోతుంది. అంటే మొక్కజొన్నకు ఎన్ని తడిలు ఇచ్చేవాళ్ళు మీరు ఇంతకుముందు? మొక్కజొన్న వేసేవాళ్ళు 9 లేదా 10 ఇచ్చారు. 9 లేదా 10. తక్కువ ఇస్తే మొక్కజొన్న అసలు రాదు. ఎండిపోవడం మొత్తం. ఏదేమైనప్పటికీ కూడా తక్కువ నీళ్లు ఉన్న వాళ్ళు ఈ పంట వేయచ్చు అంటారు. మరి మీ విలేజ్లో నీళ్లు తక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. దాదాపు ఎన్ని ఎకరాలలో ఇప్పుడు ఈ పంట సాగు కొనసాగుతుంది మీ ఊళ్ళో? అంటే ఎందరు రైతులు కొనసాగిస్తున్నారు? 20 ఎకరాలు అయితే 20-30 ఎకరాలు సాగు చేస్తున్నారు. మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా తక్కువ ఖర్చుతోని తక్కువ నీళ్ళు ఇచ్చుకుంటూ ఒక 5 తడిలలో పంట అద్భుతంగా తీసుకుంటున్నారు. ఎకరాకు 8 కుంటలు 12 కుంటల వరకు తీసుకుంటున్నారు. ఓకే. నీళ్లు లేని వాళ్ళు, తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళు ఇది వేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఈ 5 తడిలలో వెళ్తుంది, 6 తడిలో మనం ఇవ్వాలనుకుంటే చౌక భూమి ఉంటే చిలక భూమి అంటారు. లేదు, ఇప్పుడు ఈ భూమిలో 5 తడిలకు పంట సాగు కంప్లీట్ అయిపోతుంది. 6 తడిలు ఇద్దాము అనుకుంటే ఇంకేమైనా విత్తనము లావ్ అయ్యే అవకాశం? లావ్ లేదు, పడిపోతుంది. ఇదంతా వజన్ అయిపోతుంది అప్పటికి. ఇది ఆపలేకపోయి చూడండి. అవునవును, మొత్తం వేడితోని ఇది అంగిపోయి పడిపోయి ఎక్కువ నీళ్ళు ఇస్తే మళ్ళీ కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది. కింద మెత్తగా అయిపోయిన తర్వాత ఏళ్ళు అని వజన్ ఎక్కువైపోయి పడిపోతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు విత్తన దశలో ఉంది. ఆ విత్తన దశలో ఉంది కాబట్టి ఎక్కువ అంటే విత్తనం అనేది ముదిరిపోయింది. ఇంకొక 10-15 రోజులలో కోతకు వచ్చేస్తుంది. అందుకోసం అది కిందికి వేయడం జరిగింది. వజన్ అయిపోయింది. అయితే ఒకటి పొద్దు తిరుగుడు పువ్వు అంటారు కదా, అంటే ఈ పొద్దు ఎటు తిరుగుతూ ఉంటే అటు తిరుగుతుంది.
అంటే ఎటు ఉంటే అటు సైడ్ తిరిగి తిరగవచ్చు. బాగా అంటే చిన్నగా ఉన్నప్పుడు తిరుగుతుంది, చిన్నగా ఇంత ఉన్నప్పుడు. దశలో ఆ, తగ్గినప్పుడు తిరగదు ఇక. అవును ఇది పెద్దగా అయింది కదా, అట్లనే ఉంది, అటు సైడ్ తిరుగుతలేదు. ఎంత చిన్నగా అంటే చిన్నగా మొగ్గ సైజు అంటే మొగ్గ ఒక వచ్చి కొద్దిగా size లో ఒక తిరుగుతా, కొంచెం వెళ్తున్న టైంలో అటు ఇటు తిరుగుతుంది. మొత్తం తిరుగుతుంది. చక్కర కొడతా ఉంటుంది చక్కర కొడతా సీసీ కెమెరా లాగా. అవును. ఓకే. ఇప్పుడు అది కోసేసిన తర్వాత మీరు ఇంకా ఎండబెట్టబడుతుందా? ఎండ పెడతా పడుతుంది, ఒక వారం రోజులు ఎండ పెట్ట పడుతుంది. వారం రోజులు ఎండ పెట్టినా కూడా ఒక దగ్గర వేసుకొని మిషన్ పట్టించుకోవాలి. అవి అంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమైనా బాగా ఇబ్బందులు వస్తాయా? అంటే విత్తనము మనకు ఎండబెట్టిన సమయంలో కోసింది ఉండి కుప్ప ఉంటే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం చైన్ మీద అక్కడనే ఉంటే ఏం కాదు. ఏం కాదు. ఒకవేళ మన విలేజ్ లో ఇట్లా రోడ్లెంబడి ఆరబెట్టుకుంటారు కదా, అప్పుడు వర్షములు కురిస్తే పరిశానే కదా, కప్పుకోవాలి కదా, కప్పుకోవాల్సిందే. ఏదున్నా రైతులకు అమ్ముకునే వరకు అయితే రైతులకు చాలా ఇబ్బంది. పెట్టినప్పటి నుంచి పంట మార్కెట్కి పోయే వరకు చాలా ఇబ్బంది ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఇది కట్టారు కదా, ఎందుకోసం ఇది? పిచ్చుకల నుంచి తప్పించుకోవాలి. అంటే ఇది ఎక్కడ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది? మన జనరల్ స్టోర్, అంటే జనరల్ స్టోర్. రేట్ ఎలా ఉంటుంది? అంటే 10 రూపాయలకు ఒకటి. 10 రూపాయలకు ఒకటి. మినిమం ఎన్ని బిండలు మీరు ఒక ఎకరానికి కట్టుతారు? 10-15 మన వాళ్ళు కట్టారు అక్కడ. అది మొత్తము అంటే గాలికి ఇట్లా మెరుస్తా అంటే ఊగుతా ఉంటే అక్కడక్కడ మెరుస్తా ఉంది, వెళ్తురు ఈ సూర్యరశ్మికి మెరుస్తా ఉంది. అంటే పిచ్చుకలకు కండ్లకు మెరుస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. అవి కట్టి నుంచి ఏమైనా తేడా ఉందా? తేడా ఉంటుంది కానీ తక్కువ మధ్యలో అనేది ఆగదు. అది ఎక్కడ పిచ్చుకలు అనేటివి పైన కూర్చోవు, అవి లేకుంటే మొత్తము అక్కడక్కడ మనకు పిచ్చుకలే కనిపిస్తాయి. మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన టైంలో కొంచెం రక్షిస్తుంది అంతే. ఇదే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది కూడా ఇప్పుడు ఎటువంటి పిచ్చుకల దాడి లేదు ఇందులో. మీరు చూడండి, ఎక్కడ లేదు పిచ్చుకల దాడి అనేది. ఇది ఇప్పుడు ఇది ఆటోమేటిక్ రాలిపోతుందా? అవును, ఆటోమేటిక్ మన రాలిపోతుంది. ఇప్పుడు ఇది విత్తనము అంటే మామూలుగా చిన్నపిల్లలు తింటారు కదా సంతలో, ఇప్పుడు ఆ రకం వచ్చింది తినడానికి వచ్చినాయి కదా పిట్టలు తినట్లు. ఓకే ఓకే, చూడొచ్చు నువ్వు. ఇప్పుడు ఇది మొత్తం విత్తనం తయారైపోయింది లోపల. అంటే ఇంకొక 10-15 రోజులలో కోతకొస్తుంది, ఎండిపోతుంది, కోతకొచ్చేస్తుంది. ఖచ్చితంగా రైతులకు పెట్టుకోవాల్సిందే, పైన ఇది కట్టుకోవాల్సిందే పిట్టలకు రాకపోవడానికి. మినిమం ఒక 200-300లలో వచ్చేస్తాయి. కాక ఇది ఎందుకు కొడుతున్నావు? పిట్టెల కోసం. పిట్టెలు చిలుకలు వస్తాయి. చిలుకలు అంటే ఈ చప్పుడు చేస్తే వెళ్ళిపోతాయి. అంటే రోజు ఇక్కడనే ఉండబడుతుంది? రోజు పొద్దుగల 6 గంటలకు వస్తాము. అంటే పిచ్చుకలు ఎప్పుడు పిట్టెలు ఎప్పుడు వస్తాయో అంటే పొద్దున ఎన్ని గంటలు కొట్టబడుతుంది? పొద్దుగల 10 దాకా కొట్టి 10. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు. ఎన్ని రోజులు కొట్టబడుతుంది ఇట్లా? అంటే మొగ్గ 15 రోజులు కొడితే అయిపోతుంది. 15 రోజులు కొడితే. అదే మీరు ఎక్కడ చూసినా కూడా పిచ్చుకలు తిన్నది లేదు. అంటే ఖచ్చితంగా కావాలి చేయబడుతుంది డైలీ. ఎంతవరకు వస్తుంది దిగుబడి మళ్ళీ మీకు? దిగుబడి బిగాన ఇంత వస్తుంది, మన 9-15 కుంటలు గంత. అంటే మక్క కంటే మంచిగా అల్కగా. మరి ఎట్లా అందరూ రైతులు చేస్తే మంచిగా ఉంటుంది. ఏది ఇంకో పరి కొట్టండి. అంటే ఇట్లా కొడితే పిచ్చుకలు బెదిరిపోతాయి, రావు. అరే మన మీద దాడి చేయడానికి ఎవరు వస్తున్నారు? ఓకే ఓకే. చూశారు కదండి, యువ రైతు నరేష్ గారు ఏదైతే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇంతకు మొదలు మొక్కజొన్న పంట వేసేవారు. మొక్కజొన్న పంటకు 9 తడిలతోని నీళ్ళు ఇచ్చేవారు. కానీ ఈ నరేష్ వాళ్ళ బోరు తక్కువ వేయటంతో ఈ పొద్దుతిరుగుడు సాగుని ఎంచుకోవడం జరిగింది. ఈ పొద్దుతిరుగుడు సాగుకు కేవలం 5 తడులు నీళ్లు అవసరమని చెప్పడం జరుగుతుంది. ఏదైతే మొక్కజొన్నకు కొద్దిగా శ్రమ ఎక్కువ, పొద్దుతిరుగుడికి తక్కువ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే బోర్లు సరిగ్గా నీళ్లు పోయాయో వాళ్లకు ఈ పొద్దుతిరుగుడు పంట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే నరేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఆ మొక్కజొన్న 1 ఎకరంలో దిగుబడి, ఈ 1 ఎకరంలో పొద్దుతిరుగుడు దిగుబడి కూడా మొత్తం చూసుకుంటే సేమ్ ఈక్వల్గా ఉంటుందని ఎవరైతే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బోరు బావులు నీళ్లు తక్కువ పోసే వాళ్ళందరూ కూడా పొద్దుతిరుగుడు సాగు చేసుకుంటే బాగుంటుందని అయితే నరేష్ గారు తెలపడం జరుగుతుంది.